ముఖ్యంగా ఏదైతే నిన్నటి రోజు సాయంత్రం 7:30 గంటలకు సమయంలో ఏదైతే రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ గారిపై జరిగిన దాడిని మేము డెమోక్రటిక్ విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ శాఖ మంత్రి గారి అబ్బాయికే ఈరోజు రక్షణ కరువైందంటే, ఎందుకంటే ప్రజలు కూడా చాలామంది భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా. ఏదైతే ఆయన మీద జరిగిన దాడిపై ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి, అదేవిధంగా ఇటువంటి దాడులు ఏదైతే నంద్యాలలో పూర్తి స్థాయిలో చాలా వరకు దాడులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలు రోడ్డు మీదకి రావాలన్నా కానీ భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి దాడులు జరగకుండా కానీ, అదేవిధంగా నంద్యాల ప్రజలకు భయాందోళనకు గురి కాకుండా పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఏదైతే ఎన్ఎండి ఫిరోజ్ గారిపై దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డెమోక్రటిక్ విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు షేక్ రియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.